అండి ఈరోజు దోశలోకి ఇడ్లీకి కానీ పూరికి కానీ సబ్జీ చేసుకుంటున్నానండి నేను. ఇదిగోండి నూనె పోస్తున్నాను. నూనె పోసాను. ఇదండి ఆవాలు వేస్తున్నాను. ఊరికి కొద్దిగా అన్నీ నా చిన్న వంట. పిండి మిక్సేసండి. పచ్చిమిరపకాయలు లేవు నా దగ్గర. ఉల్లిపాయ వేస్తున్నాను. ఒక చిన్న ఎల్లిపాయ వేసానండి. కరివేపాకు వేసాను. ఎక్కువేం ఉడకబడలేదండి, కొంచెం లైట్గా ఎక్కితే చాలు. ఆలుగడ్డ వేసానండి. ఆలుగడ్డ కొంచెం వేగాల. తర్వాత టమాటా వేయాలి. కుక్కర్లో చేస్తాం కదండి, తొందరగా అయిపోతుంది, గ్యాస్ కూడా ఆదా అవుతుందండి. నేనైతే అలాగే టమాటా వేసాను. ఇగో పసుపు వేసాను. కొంచెం పసుపు వేసుకుంటే సబ్జీ కొంచెం కలర్గా ఉంటుందండి. దీంట్లో కానీ పచ్చిమిరపకాయలు వేస్తే బాగుంటుంది. ఉప్పు వేసాను. ఇవన్నీ బాగా కొంచెం అట్లా తిప్పి కొంచెం కారం అది పచ్చిమిరపకాయలు కానీ వేస్తే బాగుంటుంది. మనకు పచ్చిమిరపకాయలు లేదు, కొత్తిమీర వేసాను. కొంచెం కారం వేయాలండి. కొంచెం కారం వేసి వాటర్ వేసేయాలండి. ఒక్క రవ్వ వేసుకోవాలి కారం. ఇవి వాటర్ పోస్తున్న గ్లాస్ వాటర్ పోసానండి. ఇవన్నీ బాగా మంచిగా కుక్కర్లో ఉడికిపోతాయండి. ఉడికినప్పుడు మనం దింపేసుకుంటే సబ్జీ అయిపోతుందండి. కొంచెం మసులుతున్నప్పుడు కొంచెం శనగపిండి అండి కలిపి వేసుకోవాలా. గ్యాస్ ఉన్న వాళ్ళు బియ్యం పిండి కూడా వేసుకుంటే బాగుంటుందండి. కలిపి ఇలా వేసి మూత పెట్టేయాలండి. దీన్ని మూత పెట్టేసి అన్ని ఉప్పు కారం అన్నీ ఒకటేసారి చూసుకోవాలి. ఇదండి ఈ దోశలు చిన్నగా వేసుకుంటే ఇది బండి మీద నమ్ముతారు, పాతకాలం దోశలు అండి, చాలా బాగుంటాయి. నాకు టోస్ట్గా తినాలనుకుంటే హోటల్లో తింటేనే బాగుంటుందండి. ఇంట్లో తినాలంటే చాలా కష్టము. ఇదిగోండి దోశ చూడు ఎంత మంచిగా ఉన్నాయో. చూసారండి ఎలా వచ్చిందో కర్రీ. చిక్కగా వచ్చింది చూసారా. కొంచెం శనగపిండి బియ్యం పిండి వేసుకుంటే చిక్కగా వస్తుంది. ఇదిగో దోశ అండి, పుల్లట్టల్లాగా దోశ వేసాను. ఇదిగోండి సబ్జీ చూసారా, చాలా బాగుంటుందండి సబ్జీ. ఉప్పు తక్కువ అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి దోశ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టి ప్లీజ్.